తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకు పంపించి నశించుకుపోతున్న ఎన్నో ఆత్మలు రక్షించబడాలని, రక్షింపబడటానికి ఆయన తన కుమారుని కూడా శిలువ త్యాగానికి విడిచిపెట్టి శిలువలో ఆయన బలి అయిన విధాన క్రమాన్ని మనం చూస్తున్నప్పుడు నిజంగా మహనీయుడు చేసిన త్యాగం చాలా గొప్పది అనిపించక తప్పని ఎన్నో విలువైన సందర్భాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. ఇక యేసుక్రీస్తు వారు తాను భూమి మీద నివసిస్తున్న కాలంలో ఆయన శిలువ వేయటానికి సిద్ధపడుతున్న సందర్భాలను మనం ఆలోచిస్తుంటే యేసుక్రీస్తు వారిని శిలువ వేయము, శిలువ వేయము, శిలువ వేయము అని ఆనాటి జనసమూహం కేకలు వేసినట్టుగా మనకి బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. అలా కేకలు వేసినప్పుడు వారి కేకలు ఏమయ్యాయట? గెలిచాయి అన్నట్టుగా కూడా లేఖనాలు మనతో మాట్లాడుతున్నాయి. ప్రియులు, నిజంగా యేసుక్రీస్తు వారిని శిలువ వేయము, శిలువ వేయము అని అరుస్తున్నప్పుడు వారి కేకలు గెలిచాయి అన్నట్టుగా మనకు కనబడుతుంటే ఆయన్ని ఏ కార్యాన్ని బట్టి మీరు శిలువ వేస్తారు అన్నప్పుడు ఆయనలో ఏ దుష్కార్యము అని పిలాతుకు కానీ, ఆయనను విచారించిన కైపకు కానీ, ఆయన విచారించిన అన్నాకు కానీ, ఆయనను విచారించిన మత పెద్దలైన వారికి కానీ ఏ దోషారోపణ ఆయనలో కనబడలేదు. ఆ విషయాన్ని మత్తయి గారు రాసిన సువార్తలు ప్రస్తావిస్తూ 27వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 27వ అధ్యాయము 23వ వచనం నుండి చూద్దాం. ప్రియులారా, అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడుగగా వారు శిలువ వేయమని మరీ ఎక్కువగా కేకలు వేసిరి. కానీ యేసుక్రీస్తు వారిని శిలువ వేయాలి, ఏదో ఒక రకంగా ఆయన్ని ఏం చేయాలి? మరణపాత్రుణ్ణి చేయాలి అని యేసుక్రీస్తు వారు అధిపతి దగ్గరికి వెళ్ళినప్పుడు అధిపతి అడుగుతున్నాడట, ఎందుకు ఈయన ఏ దుష్కార్యము చేసినని వారిని అడగగా వారు ఆ దుష్కార్యాన్ని చెప్పటం లేదు, కానీ శిలువ వేయమని మరీ ఎక్కువగా కేకలు వేసిరి అని ఉంది. అంటే యేసుక్రీస్తు వారిని అల్టిమేట్గా ఏం చేయాలి? శిలువ వేసి మరణింప చేయాలి. నిజంగా వారు చేస్తున్న ఆ భయంకరమైన ఆ స్థితిని గమనిస్తున్నాడు యేసుక్రీస్తు వారు కూడా ఆలోచిస్తూ, తానులో ఏ పాపము లేదని, నేను ఏదైనా పాపం చేసిన ఎడల బహిరంగంగానే మీతో మాట్లాడాను, ఎక్కడ రహస్యంగా నేను మాట్లాడిన వాడిని కాను, ఎన్నో సూచక క్రియలు, ఎన్నో మహత్కార్యాలు చేశాడని మనం చెప్పుకుంటున్నాం. నిజంగా యేసుక్రీస్తు ఏ దుష్కార్యము చేసినని వారిని అడిగాడట. దుష్కార్యం అంటే చెడ్డ కార్యము. ఎలాంటి నీతిమాలిన కార్యం యేసుక్రీస్తు చేశాడు? ఆయనకి ఎందుకు ఈ శిక్ష విధిస్తున్నారు అని అడిగారట. ఎందుకంటే ఆయన భూమి మీద నివసించి నడయాడిన భూమి మీద అంతా కూడా ఆయన చేసిన అన్ని మంచి పనులే తప్ప చెడ్డ కార్యాలు ఎక్కడ మనకి కనబడవు. ఆహారం లేని వారికి ఆహారాన్ని పంచిపెట్టాడు, వస్త్రాలు లేని వారికి 2 అంగీలు కలిగిన వాడు మరొక అంగీ నిమ్మన్నాడు. కాబట్టి ఎన్నో వ్యాధుల నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి కొట్టుమిట్టాడుతున్న సర్వ సమాజంలో ఉన్న జనాంగానికి అంతటికీ ఎన్నో వ్యాధులు ఆయన మహిమ ద్వారా తగ్గించాడు. చనిపోయిన వారిని సహితం తిరిగి లేపగలిగాడు. మనుషుల్లో ఉంటున్న వివక్షతను తొలగించాడు. ఆహారం లేక అలమటించిపోతున్న బేదలను కనికరించమని చెప్పాడు. ఇందులో ఏదండి చెడ్డ కార్యం? వారు ఆహారం లేక అలమటించిపోతుంటే 2 రొట్టెలు, 2 చేపలు, 5 రొట్టెలు ఆహారంగా పంచిపెట్టడం దుష్కార్యమా? ప్రియులారా, నిజంగా ఆహారం లేని వాడికి ఆహారాన్ని పెట్టడం దుష్కార్యము అన్నాడంటే ఆడంత దుర్మార్గుడు ఇంకొకడు ఎవడు ఉండడు. నిన్న కాకమొన్న పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు నేను ఫోన్లో, పిల్లలకి గుడ్డు ఎట్టకండి, పిల్లలకి అన్నం ఎట్టకండి, పిల్లలకి బియ్యం ఇవ్వకండి, పెళ్ళికొడుకులాగా మంచం మీద కూర్చుంటాడు అన్నాడు. వాడికి అన్నీ బాగా సాగుతున్నాయి, తినటానికి గంజి నీళ్ళు గతి లేని వాళ్ళు 10 మంది ఉన్నారు. వాళ్ళు ఆ స్కూల్కి వెళ్ళే బ్రతుకుతున్నారు. ప్రియుల, అండ్ ఇలా ఆహారం పెట్టేవాడిని ఏమంటున్నారు? మంచివాడు కాదు,
దుష్కార్యము చేశాడు అన్నట్టుగా వారి హృదయాల్లో కనబడుతుంది. ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేశాను, ఏ దుష్కార్యము చేశాను? ఎవరినైనా చెరిచాడా? ఎవరితో అయినా అబద్ధం ఆడాడా? ఎవరినైనా కత్తెట్టి పొడిచాడా? ఎవరితోనైనా జగడవాడిన వాడా? అంటే ఎవరితోనైనా ఆయన జరపరాని అనే కార్యాలు, ఆయన చట్టవిరుద్ధమైన కార్యాలు ఏమైనా చేశాడా? అధికారులకు లోబడద్దు అన్నాడా? ఇంకేమైనా చేయొద్దు అన్నాడా? ఇంకేమైనా చేయొద్దు అన్నాడా? ఏ దుష్కార్యము చేసినని మీరు ఇతన్ని నిందించాలనుకుంటున్నారు? ఆయన చరిత్ర అంతా వెనక్కి వెళ్ళి తిరగేస్తే కుష్ఠరోగులను బాగు చేశాడు, కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డివారిని బాగు చేశాడు, చెవిటి వారిని బాగు చేశాడు, మోగవారికి నోరిచ్చాడు, అండ్ ఆహారం లేని వారికి ఆహారం పెట్టాడు, తల్లిదండ్రులను సన్మానించాలని చెప్పాడు, దేవుడేందు భయభక్తులు ఎలా కలిగి ఉండాలో చెప్పాడు, ఇక్కడ పాపంతో ఉంటే పరలోకానికి స్వతంత్రించుకోలేమని చెప్పాడు, పరలోకం వెళ్ళాలంటే ఇక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందాలని చెప్పాడు, మీరందరూ రక్షింపబడడం తండ్రి యొక్క అనాది సంకల్పం అని తెలియజేశాడు, మీరు మార్గం తప్పి తిరిగే చుక్కల వలె ఉంటే చీకటి బిలాలుగా మారిపోతారని చెప్పాడు. ఏదండి ఎక్కడుందో అందులో మనం చెప్పుకున్న లిస్టులో దుష్కార్యం ఎక్కడుంది? లేదు కనుక వారు సిలువ వేయి అన్నారే తప్ప ఇదిగో ఈయన ఫలానా నేరారోపణ చేశాడని ఆయన మీద ఎలిగేషన్స్ తీసుకురాలేకపోయారు. ఈయన ఫలానా నేరారోపణ చేసిన దుష్టుడు అని ఆయన మీద ఏ దుష్కార్యాన్ని వారు మోపలేకపోయారు. ఏ దుష్కార్యాన్ని మోపలేకపోయారు. కారణం ఏంటంటే ఆయన దగ్గర చేసిన నీతిమాలిన క్రియలు ఏమీ కూడా లేవు. ఒకానొక సందర్భంలో ఒక స్త్రీ ఆయనకు అత్తరు పూసి కాళ్ళు కడిగి పాదాల మీద ముద్దెట్టుకుంది. అండ్ పాదాల మీద ముద్దెట్టుకుంటే తప్ప లిప్పు గీసేయడం తప్ప? జనరల్గా ఆలోచిద్దాం. ఏం బూతులేం కాదే, మీరు పెద్దగా వర్రీ అవ్వకండి, సాధారణంగా తీసుకోండి. మళ్ళీ ఎక్కడెక్కడో గాల్లో మేఘాల్లో తేలే వరకు ఉండొద్దు. ఏది తప్పు ప్రియులారా? పాదాలకు ముద్దెడితే తప్ప? అది పశ్చాత్తాపం. అది అండ్ ఆయన పాదాలను కడిగి ఆయన పాదాలకు ముద్దెడితే అదిగో ఆమెతో వ్యభిచారం చేసేసాడు అన్నారు. ఇక అవకాశం ఏముంది? ఇక లేదు వాళ్ళకి. ఇక అడగటానికి ఆస్కారం ఏమీ లేదు కనుక ఆయన మీద ఏదో ఒక దుష్కార్యాన్ని మోపాలి. ఆయన ఎవరిని చెరిచినవాడు కాడు, ఎవరి దగ్గర ఆయన తప్పుడు మాటలు మాట్లాడినవాడు కాడు, పాపులను సహితం ఆయన పాపాలను విడిచిపెట్టి బ్రతకమని చెప్పినవాడు. అమ్మ నీ మీద ఎవరు రాయలేదా? అయితే నేను కూడా నిన్ను రాయించుకుని కొట్టను, ఇక మీదట నీవు పాపము చేయకము. ఒక వ్యభిచారిని కూడా అమ్మ అని పిలిస్తే ఇక ఆయన మీద ఏం తప్పు పడతారండి? ఏమీ లేదు. మరి ఏ దుష్కార్యము చేసిరని అధికారి అయిన పిలాతు అడుగుతుంటే ఏ దుష్కార్యము వారికి కనబడటం లేదు. ఏమీ లేనప్పుడు అవహేళన తప్ప ఇంకేం చేయరు. మనం అడిగే ప్రశ్నలకు ఎదుటివాడి దగ్గర సమాధానం లేదనుకోండి, మనల్ని ఎక్కిరిస్తాడే తప్ప వాడి దగ్గర సమాధానం లేనప్పుడు మనల్ని ఎక్కిరిస్తాడు, లేకపోతే అవహేళన చేస్తాడు, మనల్ని హేళకరంగా మాట్లాడతాడే తప్ప ఇంకాడి దగ్గర సమాధానం ఉండదు. ఏ దుష్కార్యము చేశాడని మరి ఆయన్ని సిలువ చేస్తున్నారని అడిగితే వారి దగ్గర సమాధానం లేదు. సిలువ వేసేయండి, సిలువ వేసేయండి, సిలువ వేసేయండి అన్నప్పుడు అండ్ జన సమూహాల వారి కేకలే గెలిచాయి అని అనుకున్నారు సమాజం అంతా. కానీ గెలిచింది జన సమూహాల కేకలు కాదు ప్రియులారా, సిలువ వేయబడిన యేసు క్రీస్తు. ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణపు ముళ్ళు పాపం అయితే ఆ పాపాన్ని సిలువలో విరిచి జయించిన వాడు ఆయన. ఓడిపోయారు అనుకుంది సమాజం. కాదండి, సమాజానికి తెలియని ఎన్నో విలువైన సంగతులు ఆయన సిలువ త్యాగులు మనకు కనబడుతూ ఉంటాయి. ఆ మరణాన్ని సైతం బంధించాడు. మరణం మీద ఆయనకు అధికారాన్ని ఇవ్వనివ్వలేదు, ఏలనివ్వలేదు. మరణించిన తరువాత 3వ దినాన్న తిరిగి లేస్తానని చెప్పినట్టుగానే తిరిగి పునరుద్ధానుడై లేచాడు. అందుకే అక్కడికి వెళ్ళి ఎత్తుకుంటున్నారు, ఆయన ఇక్కడ లేడు. మరి ఎక్కడున్నాడు? ఆయన చెప్పినట్టుగానే తిరిగి లేచి ఉన్నాడు. ఆయన చెప్పినట్టుగానే తిరిగి లేచి ఉన్నాడు. ఇంతకీ వీళ్ళ సిలువ వేయము, సిలువ వేయము, సిలువ వేయము అని అరుస్తున్న వారిలో ఆయన గురించి పరిపూర్ణంగా తెలిసిన వాడు ఎవడైనా ఉన్నాడంటే ఎవ్వడు కూడా లేడు. అందుకే మంచి మాటలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. ఒకసారి ఆయన ఎందుకు సిలువ వేయమని ఆనాటి దౌర్భాగ్యులందరూ కేకలు వేశారో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం నుండి చూద్దామండి. 8వ వచనం నుండి, అధికారులలో
అది లోకాధికారులలో ఎవనికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి యుందురు అని ఉంది. ఎలాగట? అది ఈ లోకాధికారులలో సిలువ వేయము, సిలువ వేయము, సిలువ వేయమని ఆయన నిమిత్తం కేకలేసిన వారిలో ఎవరికి ఆయన గురించిన సరైన ఇన్ఫర్మేషను తెలియదు. అలా తెలియకపోవడం వల్ల ఏం చేయబడ్డారట? ఆయనను సిలువ వేయమని కేకలు వేసిరి ప్రభువును. ఒకవేళ అలా తెలుసుంటే మహిమా స్వరూపయోగు ప్రభువును వారు ఏమేయకుందురు? సిలువ వేయకుందురు. అంటే వారికి ఏదో తెలియాలి, ఆ తెలియాల్సిందేదో వారికి తెలియలేదు. అందుకే యేసుక్రీస్తు సిలువలో కూడా ఏమన్నాడంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు అన్నాడు. అంటే సిలువ వేస్తున్న వారికి అసలు ఎవరిని మనం సిలువ వేస్తున్నాం, ఎందుకు సిలువ వేస్తున్నాం, ఎందుకు ఈ మహనీయుడిని సిలువకు అప్పగిస్తున్నారు అని వాస్తవాలు తెలుసో తెలియదా? తెలుసు. కానీ అంటే ఏ దృక్కోణంలో ఆయన్ను సిలువ వేస్తున్నారు, ఏ అవసరత నిమిత్తం ఆయన సిలువనెక్కుతున్నాడు, ఏ సంకల్పాన్ని బట్టి ఆయన మరణించబోతున్నాడు అన్న వాస్తవాలు సిలువ వేస్తున్న అధికారులలో ఏ ఒక్కనికి కూడా తెలియదు. అది ఒకవేళ ఈ లోకాధికారులకు తెలిసి ఉంటే మహిమా స్వరూపం కలిగిన ఆ మహనీయుడిని వారు సిలువ వేయకుందురు అని ఉందండి బైబిల్లో. ఎందుకు వారికి ఏం తెలియదు అనుకుంటున్నారు ప్రియులరా? యేసే సర్వ సృష్టికర్త అని తెలీదు. యేసే వారు ఎదురు చూస్తున్న మెస్సియా అని వారికి తెలీదు. యేసే సకలాన్ని కలిగించిన వాడని వారికి తెలీదు. ఆయన ఏదో దేవుణ్ణి దూషించాడన్న నేరారోపణ మీద సిలువేసేస్తున్నారే తప్ప అసలు సృష్టికర్త ఈయనేనని, ఈయన ఎన్నో వ్యాధులను ఆయన వశపరుచుకున్నాడని, ఎన్నో వైద్య శాస్త్రానికి అందని వ్యాధులను ఆయన నయం చేశాడని, ఆయన గద్దిస్తే సముద్రాలు ఆయనకు లోబడ్డాయని, ఆయన గద్దిస్తే గాలి మిక్కిలి నిమ్మలమైందని, ఆయన సెలవిస్తే అవి పుట్టాయని వాస్తవాలు వీరికి తెలీదు. అందుకే ఇవన్నీ తెలియక ఆయనను ఏం చేశారట? సిలువ వేశారు. ఒకవేళ ఆ మహిమాన్వితుడే ఈయన అని వారు గ్రహించి ఉంటే ఆయనను ఏం చేయకపోతారట? సిలువ వేయక పోయిందురు. అంటే ఈయన సర్వశక్తి గల దేవుడని వారు ఏం చేయలేకపోయారు? విశ్వసించలేకపోయారు. ఆయన మహిమను కనుగొనలేకపోయారు. 12 సంవత్సరాల నుండి రక్తస్రావము కలిగిన స్త్రీకి రక్తస్రావము కట్టుబడక ఎన్నో వైద్యుల చుట్టూ ప్రయాసముతో భారముతో ఎన్నో వైద్యాల చుట్టూ తిరిగిన తర్వాత ఆమె రక్తధారలు కట్టబడినప్పుడు నిజంగా ఆయన మహిమ ఆయనలో నుండి బయలువెడలింది అని మనం చదువుకుంటాం. ఆ మహిమను ఆమె గుర్తెరగగలిగిందే కానీ ఇదిగో చుట్టుప్రక్కల ఉన్న జనాంగం ఎవరు కూడా ఆయన మహిమను గుర్తెరగలేకపోయారు. అందుకే మహిమా స్వరూపం కలిగిన ఆయన్ని సిలువ వేయము అని కేకలు వేస్తున్నారు. కానీ ఇలా సిలువ వేయమన్న జాబితాలో ఖచ్చితంగా రక్తస్రావము కలిగిన స్త్రీ ఉండదు. ఎందుకంటే ఆమెకు ఆయన మహిమేంటో బాగా గుర్తెరిగింది. గుడ్డివాడు ఉండడు కాబట్టి కుంటి కాళ్ళు కలిగిన వాడు ఆయన సిలువ వేయమన్న ప్రదేశంలో ఖచ్చితంగా ఉండడు. ఒక పొట్టి జక్కయ్య ఉండడు, ఒక పేతురు ఉండడు, ఒక ఆంధ్రేయ ఉండడు, ఒక సీమోన్ ఉండడు. ఎందుకు వారందరూ ఉండరంటే నీవు సజీవుడు దేవుని యొక్క సర్వోన్నతుని కుమారుడు అన్నప్పుడు ఆయన్ని సిలువ వేయమని ఏ రకంగా అనగలరు చెప్పండి ప్రియులారా? వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు అర్థం చేసుకున్నారు. మనం ఎదురు చూస్తున్న మెస్సియా ఈయనే, మనల్ని పాప విమోచన చేసే మెస్సియా ఈయనే, మనల్ని పరిపాలించే రారాజు ఈయనే. బందిపోటు సిలువలో ఒక బందిపోటు దొంగ గుర్తించగలిగాడు కానీ ఆ చుట్టుపక్కల ఉన్న జనాంగం ఆయనను గుర్తించలేదు. నిజంగా ఇవన్నీ గుర్తిస్తే ఆయన్ని దేవుడని పూజించేవారు కదా ప్రియులారా, లేకపోతే ఆయన్ని సిలువ వేసేవారు కాదు. అంటే వారు ఏం చేశారు? తెలిసి ఆయనను సిలువనెక్కించారా, తెలియక ఆయనను సిలువనెక్కించారంటే ఆయన మహిమా స్వరూపం కలిగిన వాడని వారు తెలియకనే ఆయనను ఏం చేశారనమాట? సిలువనెక్కించారు. ఆఖరికి సిలువ వేసిన శతాధిపతి సాక్ష్యం మనకు తెలీదా? ఇదిగో ఈయన నిజముగా దైవ కుమారుడు. పొడుస్తున్నాడు, బల్లెం పొడుస్తున్నవాడు చెబుతున్న సాక్ష్యం, ఇతడు నిజముగా దైవ కుమారుడు. అయిపోయింది, సిలువ వేసేసారు. అందుకే ఆయన సిలువ వేసినప్పుడు ప్రకృతి గర్జనలు చూస్తే
చూస్తే ప్రియులారా, ఆకాశము ఏమండి చీకటి కమ్మిందట. ఆ దినమున రమారమి 3 గంటలకు మధ్యాహ్న కాలం అందు అంతా చీకటి అయిపోయిందంట. అప్పుడైనా గుర్తించలేదా ఈ దౌర్భాగ్యులు అయిన సృష్టికర్తని? గుర్తించలేకపోయారు. అటు పగలు కాదు, ఇటు రాత్రి కాదు. ఇదేంటి ఈ వాతావరణ పరిస్థితుల్లో ఈ మార్పులు ఏంటని సముద్రం అల్లకల్లోలంగా మారిపోయి సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుంటే అప్పటికి వారు ఆయనను గుర్తించలేకపోయారు. అప్పటికి ఆయనను ఎవరు గుర్తించలేకపోయారు? మహిమా స్వరూపం కలిగిన వాడని గుర్తించలేకపోయారట. ఇక ఆఖరిగా కొండలు అరిచాయటండి. ఆయన్ను సిలువ వేస్తున్న కల్వరి కొండ మీద ఉన్న రాళ్ళు కలవరపడి ఏం చేసాయట? అరిచాయి. బండలు తిరుగుబడిపోయాయి. భూకంపాలే కలిగాయి. భూకంపం కలుగుతున్నప్పుడైనా ఈ పనికి వాళ్ళకి అర్థం కావాలి కదా, అమ్మో మనం ఏమన్నా గట్టోడిని సిలివేసేస్తున్నాం, ఈయనేం గట్టోడు కాదు అని అర్థం కావాలిగా. అర్థం కాలేదు అని అర్థం చేసుకోలేకపోయారు, గ్రహించలేకపోయారు. ఆయన మహిమా స్వరూపం కలిగిన వాడని తెలియకనే ఆయనను ఏం చేశారట? సిలువ వేశారు. చాలామంది అడుగుతారు, స్వజనులే ఆయన్ని సిలువ చేసినప్పుడు మీరెందుకు నమ్ముకుంటున్నారండి అని. స్వజనులు తెలియక సిలువేసేశారు. మేము ఆయన ఎవరో తెలిసి మనము ఆరాధిస్తున్నాం. సరే, మనకి వాళ్ళకి ఎంత తేడా ఉందో ప్రియులారా. తెలియకనే వారు ఏం చేశారట? ఆయనను మహిమా స్వరూపం కలగన ఆయనను సిలువ వేయము సిలువ వేయమని కేకలు వేశారు. వారి కేకలే ఏమయ్యాయి? గెలిచాయి. మరి వీళ్ళని క్షమిస్తాడా? క్షమించడా యేసుక్రీస్తు? క్షమిస్తాడా? క్షమించడా? క్షమించాడుగా. తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు గనక వారిని క్షమించు. ఎందుకు క్షమించాడు అన్నది కూడా మీరు ఆలోచించాలి. అలాగైతే ఈరోజు దేవుని దూషిస్తున్న వారందరినీ క్షమిస్తాడా? ఈరోజు ఆయనను అవహేళన చేస్తున్న వారందరినీ క్షమిస్తాడా? అలా క్షమించేసే దేవుడు కనుక తిట్టినప్పుడు మనం ఏమనకూడదు? మాట్లాడకూడదు. అంటే ఆయనను అవహేళన చేస్తున్నప్పుడు మనం ఏమనకూడదు? మాట్లాడకూడదు. ఎందుకంటే ఆయనే క్షమించి వదిలేసేప్పుడు నువ్వు మాట్లాడే ప్రయోజనం ఏముంది? మీరు ఆలోచించండి ప్రియులారు. అందుకే అసలు ఎవరిని క్షమించాడు, ఎవరిని క్షమించాలి, ఎందుకు క్షమించాలన్న వాస్తవాలు కూడా మనకి తెలియాలి. అపోస్తలుడైన పౌలు గారు ఉన్నారు. యేసుక్రీస్తు అంటే ఆయనకు పడదు. ధర్మశాస్త్రాన్ని బాగా అవపోషణ చేసిన వాడిగా, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అన్నాడు. ఆయన తప్ప వేరొక దేవుణ్ణి ఎప్పుడైతే వారు విశ్వసిస్తున్నారో, అండ్ అపోస్తలుడైన పౌలు గారు ధర్మశాస్త్రాన్ని బాగా నిష్ట కలిగిన వాడిగా అలా నమ్ముతున్న ప్రతి ఒక్కడిని కత్తి వాతం చేత చంపుకుంటూ పోయాడు. నేను ఎలా దుర్మార్గముగా మీ ఎదుట ప్రవర్తించుతున్నో మీకు తెలియని వాడిని కాదు, కానీ కనబడిన వారందరినీ, క్రీస్తుని నమ్మిన వారందరినీ అని భయానకంగా హింసించి మరణము వరకు హింసించి చంపేసిన వాడు పౌలు గారు. ఒకానొక రోజున అండి దమస్కు పట్టణానికి తాకీదులు తీసుకుని వెళ్ళొస్తున్న కాలంలో ఆకాశం నుండి ఒక స్వరం వినబడుతుంది. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు. ఆ స్వరం వినబడగానే ఆ కాంతి యొక్క మహిమ దాటికి కనబడినవాడు ఎవరు? మహిమా స్వరూపము కలిగిన దేవుడు. ఆ కాంతి దాటికి ఆయన ఏమయ్యాడంటే ప్రియులరా, కళ్ళు కానక గుర్రం మీద నుండి కింద తలకిందులుగా పడిపోయాడు. సుమారుగా 3-4 రోజుల వరకు ఆయన కళ్ళు మరలా విప్పబడలేదు. అననీయ వెళ్ళి ప్రార్థన చేసేటంతటి వరకు ఆయన కళ్ళు తెరవబడలేదు. ఎప్పుడైతే కళ్ళు మూసుకుపోయాయో, నీవెవరు ప్రభువా అని అడుగుచున్నాడు. అయ్యో నీవెవరు ప్రభువా, ఏంటి నన్ను నా పేరెట్టి పిలుస్తున్నా, అసలు నువ్వెవరివి అని అడుగుతుంటే, నీవు హింసించుచున్నా యేసును. అమ్మో, నువ్వు ఎంత మహిమా స్వరూపం కలిగిన వాడవని నాకు ఎవడు చెప్పలేదు. ఎవరిని చెప్పనిచ్చాడు? చెబుతున్న వాడందరినీ కత్తిచ్చి నరుక్కుంటూ పోతుంటే అసలు ఆయన మహిమ గురించి వివరిస్తున్న వాడు ఎవరిని మాట్లాడిచ్చాడండి దౌర్భాగ్యుడు పౌలు గారు? ఎవరిని మాట్లాడినవలా? నువ్వు ఇంత మహిమా స్వరూపం కలిగిన వాడవని నాకు తెలియదు ప్రభువా, అయితే ఇప్పుడు నా పాపాన్ని నీవు పరిహరించవా అన్నాడు. ఒక వెరీ గుడ్. నీవు తెలియక చేసితివి గనుక నువ్వేం చేయబడతావు? కనికరింపబడతావు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాలు చూద్దాం ప్రియులారా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాలు. పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి
నమ్మకమైన వానిగా ఎంచినందున నన్ను బలపరిచిన మన ప్రభువు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిరిగి గనుక కనికరింపబడి తిని. ఆ పదాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. ఎలా చేశాడట? తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక నేనేం చేయబడ్డాను? క్రీస్తు విషయంలో కనికరింపబడ్డాను. క్రీస్తు నా పాపాలను ఏం చేశాడు? క్షమించాడు. క్రీస్తు నా పాపాలను దూరం చేశాడు. క్రీస్తు నన్ను రక్తంలో కడిగాడు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు ప్రియులారా? తెలియక, తెలుసా? తెలియక క్రీస్తును నమ్మిన విశ్వాసులందరినీ కత్తితో పొడిచి చంపేసిన వాడు. తెలియక క్రీస్తు నామాన్ని పసిపిల్లలు సహితం మాట్లాడుతుంటే ఆ పసిపిల్లల గొంతుకలు కుతుకలతో సహితం తెగనరికినవాడు. తెలిసి చేసినవాడు కాడు. అపోస్తలుడైన పౌలు అవిశ్వాసం వలన తెలియక చేస్తే, ఆయనను సిలువ వేసిన వారు కూడా అవిశ్వాసం వలన తెలియక ఆయన సిలువ వేయమని ఆయనను కేకలు వేసిరి. తెలియక చేస్తే ఏం చేయబడ్డాడు? పౌలు గారు కనికరింపబడ్డాడు. తెలియక సిలువ వేసిన వారిని కూడా దేవుడు ఏం చేశాడు? కనికరించాడా లేదా? కనికరించాడు. అంటే తెలియక చేసే ఏ నేరాన్నైనా ఆయన క్షమిస్తాడు, కనికరిస్తాడు అని మనకు అర్థమైపోతుంది. అందుకే ఆయన శిలువ యాగంలో అండ్ అంత కఠినంగా ఆయనను హింసిస్తున్నా అండ్ ఆయన ఏమన్నాడో తెలుసా ప్రియులారా? తండ్రి వీరేం చేయించున్నారో వీరికి తెలియదు. మేకులు కొడుతున్న వాడికి ఆయనకి మేకులు కొడుతున్నామని తెలియదా ప్రియులారా? వస్త్రములు చింపుతున్న వాడికి ఆయన వస్త్రములు చీట్లు వేస్తున్నామని తెలియదా? ముళ్ళ కిరీటాన్ని పెడుతున్న వాడికి ఆయన ముళ్ళ కిరీటాన్ని పెట్టి బాధింపజేస్తున్నామని తెలియదా అండి? చరిచిన వాడికి, ఉమ్ము వేసిన వాడికి, ఆయనను కొరడాలతో కొట్టిన వాడికి ఆయన శరీరాన్ని మాంసపు ముద్దగా మార్చి ఆ గౌల్గొత్తా పరిసర ప్రాంతాల గుండా నడిపిస్తున్న వారికి తెలియదండి వారు ఏం చేస్తున్నారు? ఇవన్నీ వారికి తెలుసు. కానీ మహిమా స్వరూపం కలిగిన వాడికి మనం ఈ శిక్ష వేస్తున్నామన్న సంగతి వారికి తెలియదు. సాక్షాత్తు సృష్టికర్తనే మనం హింసిస్తున్నామన్న సంగతి వారికి తెలియదు. తెలియక అవిశ్వాసము వలన చేసి తిరిగి గనుక వారిని ఏం చేశాడట? కనికరము చూపించాడు. తెలియక అవిశ్వాసం వలన యూదుల దగ్గర నుండి తాకీదులు తెచ్చుకుని అందరు నరుక్కుంటూ పోయాడు గనుక, తెలియక చేశారు గనుక వారందరిని ఆయన ఏం చేశాడు? క్షమించాడు. తెలియక చేస్తే ఏం చేస్తాడు? క్షమిస్తాడు. మరి తెలిసి చేస్తే దానికి దీనికి తేడా ఏంటి? తెలియక చేస్తే క్షమించడు, తెలిసి చేస్తే దానికి ఏముండదు? క్షమాపణ ఉండదు. పోలే తెలియక చేశారులేండి అన్నాం అనుకోండి, అబ్బా అన్నీ తెలిసే చేశారు అని మనం ఆగుతాం. ఇక్కడ ఊగిపోమా? ఊగిపోతాం. అమ్మో మనకి ఎవడ ఆపలేడు. తెలియక చేస్తే ఏం చేస్తాం? క్షమిస్తాం. తెలిసి చేస్తే ఖచ్చితంగా ఆ పాపానికి క్షమాపణ ఉండదు. ఇది ధర్మం, అది న్యాయం. కనుక అండి ఈరోజు యేసుక్రీస్తుని సిలువ వేయమని ఆ గోల్గొత్తా పరిసర ప్రాంతాల గుండా ఆయనను సిలువ వేసుకుంటూ ఈడ్చుకుని పోయారు. నిజంగా తెలియక ఆయనను ఏం చేశారట? సిలువ వేశారు. తెలియక ఆయన గుద్దారు, తెలియక ఆయన హింసించారు, తెలియక ఆయన వస్త్రములు చింపారు, ఆయన వివస్త్రుని చేశారు, తెలియక ముళ్ళ కిరీటాన్ని ఆయనకు పెట్టారు. ఇలా పెట్టి ఆయన ఏం చేశారు? సిలువ వేశారు. ఇప్పుడు మన విషయానికి వద్దాం ప్రియుల. వాళ్ళు ఒకసారి సిలువ వేస్తే మనం ఎలా? వాళ్ళు తెలియక కేకలు వేసి సిలువ వేసేసారు. వాళ్ళు మంచోళ్ళు, మనం మంచోళ్ళం అంటే సిలువ చేసిన వాళ్ళు మంచోళ్ళ ఏంటి? ఇప్పుడు చెప్పాలి, ఇప్పుడు తేలాలి తగు. సిలువ చేసిన వాళ్ళు మంచోళ్ళ? మరి ఎవరు మంచోళ్ళు? మీరు మంచోళ్ళ? మనం మంచోళ్ళమా? నేను మంచోళ్ళా? మరి ఎవరు మంచోళ్ళు కదా? ఏంటో తలకాయలు ఎక్కడ పైకెత్తుతో అడుగుతాడో భయం కొంత, ఏదైనా చెబితే తిడతాడన్న మరలా భయం కొంత. ఏంటి మీ మౌనం? ఏమనుకోవాలి? అంగీకారం అనుకోనా? నాకు ఏమర్థమవుతుందంటే ఎన్ని చెప్పినా వీళ్ళకి అర్థమవుతురా నాయన. నేను ఎక్కడ పెట్టారో తెలుసా? మిడునాగుల మధ్య, పాముల మధ్య, తేళ్ల మధ్య అని ఇంకా గట్టి మాటలు మాట్లాడితే మళ్ళీ తిడతారు అంటారు. వీళ్ళందరి మధ్య నేను పెట్టాను నాయన. వాళ్ళు నువ్వు చెప్పిన వారు ఏమనరు, స్పందించరు.
కనుక అలాగని నువ్వేం ఊరుకొద్దు సుమా, దులుపుకుంటా బొమ్మన్నాడు అంతే. అందుకే ఎవరినైనా దులుపుకుంటూ వెళ్ళిపోతాను నేను. కనుక మనం ఏం చేయాలన్నమాట, దేవుడి వాక్యాన్ని శ్రద్ధగా వినేవారుగా ఉండాలి. శ్రద్ధగా అంటే జాగ్రత్తగా మైమర్చిపోతూ నిద్రలోకి జారిపోతున్నారు చాలామంది. ఇది శ్రద్ధ, అశ్రద్ధ అది. కనుక చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినేవారుగా ఉండాలి. అండి ఎక్కడ ఆగాం? వారి సిలువ వేయమని ఒకసారి సిలువ వేశారు. ఈనాటి క్రైస్తవులు మాత్రం సిలువ వేయమని అరవకోకుండానే సిలువ వేస్తున్నారు. ఆయన వాళ్ళ సిలువ అరచి సిలువ వేస్తే మన వాళ్ళు ఏం చేస్తున్నారు? మన వాళ్ళు తడిగుడ్డతో గొంతుకో చేసే రకాలు కనుక అండ్ తడిగుడ్డతో చాలా జాగ్రత్తగా మెత్తగా ఏం చేస్తున్నారు? ఉన్న గొంతుకు కుతుకులతో తెగ నరిగేస్తున్నారు. మళ్ళీ ఎక్కడైనా బతుకుతాడేమో అని. వాళ్ళు ఏం చేశారట? ఒకసారి సిలువేశారట. మనము మన క్రియల వలన ఆయన ఏం చేస్తున్నామంట? దినమెల్లా సిలువేస్తున్నామంట. ఎవరు గొప్పవాళ్ళు ఇప్పుడు? వాళ్ళ గొప్పళ్ళా మనం గొప్పవాళ్ళమా? ఒక రకంగా అని తెలియక చేశారు కనుక వాళ్ళే గొప్పవాళ్ళు. మరి తెలిసి చేసి నువ్వెవరివి అమ్మా? ఏంటి మాకు భోజనాలు ఉన్నాయి వెనకాల, మళ్ళీ టైం పొడిగిస్తే లేట్ అయిపోద్ది. సిరివల్లి భోజనాలు ఉన్నాయి మనకి. రైట్ అండి. ఏంటి తెలియక చేస్తే క్షమాపణ. వారు ఒకసారి సిలువేశారు. మరి తెలిసి నువ్వు ఎన్నిసార్లు సిలువేస్తున్నావు? అన్యజనుల మధ్యలో నీ క్రియల వలన నా నామము దినమెల్లా దూషింపబడుతుంది. అంటే మనం ఆయనను సంత మార్కెట్లో ప్రతిరోజు ఏం వేస్తున్నాం అనమాట? సిలువ వేస్తున్నాం. వేయండి అన్న. వారు ఎందుకు గొప్పవాళ్ళు అంటే వారికి తెలియక అవిశ్వాసం వలన చేసి తిరిగి కనుక కనికరింపబడ్డారు. మనం తెలిసి చేస్తున్నాము కనుక మనకి ఇక కనికరమే లేదు. ఎందుకు లేదన్నాడంటే ప్రియులారా, ఫిబ్రవరికి రాసిన పత్రిక. అసలు ఎందుకు మనకి ఆ కనికరము? మనల్ని ఎందుకు క్షమించనంటున్నాడు చూడండి. ఎవరిని క్షమించాలో తెలియాలి, ఎవరిని క్షమించకూడదో తెలియాలి. ఫిబ్రవరికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 5వ వచనం 6వ వచనం. దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు ఎవరు? వీళ్ళు దేవుడి యొక్క దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుణ్ణి మరువా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక వారు మనసు పొందండ్రా అని వాడి దగ్గరికి వెళ్ళి పాదాలట్టుకున్నా అట్టి వాడు మరలా నూతన పరచుట సాధ్యం అన్నాడా? అసాధ్యం అన్నాడా? అంటే వెళ్ళాలా వెళ్ళకూడదా? ఇక మన పని ఏం చేయాలి? మనం చూసుకోమని. రాబోవు యుగ దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత ఆయన ఎట్టి మహిమకరమైన కార్యాలు చేయగలడో తెలిసిన తరువాత ఆయన శిలువలో ఎలాంటి మరణాన్ని మన కొరకు పడ్డాడో తెలుసుకున్న తర్వాత అండ్ ఆయన పరిశుద్ధాత్మ నడిపింపేంటో మనం రుచి ఎరిగిన తర్వాత మనం ఏమయ్యాం? అండ్ దురాత్మ శక్తుల సంబంధమైన శక్తుల ప్రభావంను అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన గురించి తెలుసు, ఆయన ఎలా జన్మించాడో తెలుసు, ఆయన ఎలా శిలువ మరణాన్ని పొందాడో తెలుసు, ఆయన ఎలా ఆత్మస్వరూపుడిగా మన మధ్య ఉండి మనల్ని నడిపిస్తున్నాడో ఈ శక్తుల ప్రభావాలన్నీ ఎరిగిన తరువాత కూడా తప్పిపోయిన వారు ఉంటారు. ఏదో చేయలేదని, ఏదో మన ఎడల నువ్వు అడిగింది ఇవ్వలేదని, నువ్వు కోరుకున్నది ఆయన నీకు అనుగ్రహించలేదని దేవుణ్ణి విడిచిపెట్టి మరలా వెనకతట్టు తిరిగేసేవారు చాలామంది ఉన్నారు. వారు ఏం చేస్తున్నారట? వారి క్రియల వలన దేవుణ్ణి మరలా సిలువేస్తున్నారట. ఆల్రెడీ గుడ్ ఫ్రైడే చేసేసారా? మళ్ళీ రేపు గుడ్ ఫ్రైడేకి మనం ఏం చేస్తామా? వాళ్ళు అలా కదట, రోజు ఏం చేస్తున్నారట. ఇదేం దారుణం అండి. ఇప్పుడు వారు సంవత్సరం ఒకసారి వేయించామంటే ఏదో అర్థం ఉంది. రోజు ఏం చేస్తామైంది సిలువ? అందుకే మనం దేవాలయానికి వెళ్తుంట, అందుకేనా మనం దేవుణ్ణి విశ్వసించిన వారు, అందుకేనా ఆయన నామంలో కడగబడతా, ఆయన రోజు సిలువ వేయించడానిక మనం కడగబడతా. అందుకే వారు ఏం చేస్తున్నారట?
మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను ఏం చేస్తున్నారు? అవమానపరుస్తున్నారు. వారు గుడ్డలు చింపి ఆయన మానాన్ని బహిరంగంగా చూపించి ఆయనను అవమానపరిచారు. నువ్వు బాహాటంగా ఏమి చింపుకోకుండా నీ క్రియల వలన ఆయన్ని అవమానపరుస్తున్నావు. మనకంటే దౌర్భాగ్యుడు ఎవడుంటాడు ప్రియులరా? మీరు ఆలోచించండి. వస్త్రములు వారికి తెలియక చింపారు, తెలిసి నువ్వు చింపుతున్నావు. వారు తెలియక ఆయనను మేకులు కొట్టారు, తెలిసి ప్రతిరోజు మేకులు కొడుతున్నవాడు నువ్వు నేను. వారు తెలియక ఆయన బాహాటముగా అవమానపరిచారు, తెలిసి ఆయనను బాహాటంగా అవమానపరుస్తున్నావు నీవు. అండ్ అలాంటి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. మరి తెలియకేదో తప్పు చేసేసావు, మళ్ళీ దేవుడు నమ్ముకో దగ్గరికి వెళ్ళినా వాడి యొక్క నూతన పరచబడాడు అని సాక్షాత్తు ఎవరు చెబుతున్నారు? ఎవరినైతే రక్షిస్తానికి వచ్చానని భూమి మీదకి ఆయన మాట్లాడాడు, ఆయన ఏ పాపలో నేను రక్షించి పరలోక రాజ్యాన్ని తీసుకువెళ్ళిపోతానని మాట్లాడాడు. ఆ మహనీయుడు ఏమని చెబుతున్నాడు? మరలా అట్టి వారిని నూతన పరచుట అసాధ్యం. ప్రభువే అసాధ్యం అన్నాడంటే మనం ఏం చేయగలం ప్రియులారా? మనుషులంగా మనం ఏం చేయగలం? అందుకే తెలిసి చేస్తే దాన్ని క్షమాపణ, తెలియక చేస్తే క్షమాపణ ఉంది. కానీ తెలిసి ఆయన మీద పగ త్రోలితే ప్రియులారా ఆ పగకు క్షమాపణే లేదు. అందుకే అంటున్నాడు, వారిని మారు మనసు పొందినట్లు వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం నుండి చూద్దామండి. మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులకు దహింపబోవు తీక్షణమైన అగ్ని ఉనికను ఉంటుంది అన్నాడు. ఇక వాళ్ళు తీర్పుకి ఏమయ్యారు? విధించబడిపోయిన వారు. అట్టి వారి దగ్గరికి మరలా మనం వెళ్ళిన వారు ఏం చేయబడరు? నూతన పరచబడరు. అందుకే ఇక్కడ ఎంత క్లియర్గా మాట్లాడుతున్నాడు చూడండి ప్రియులారా. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానమును పొందిన తరువాత మనకు అన్నీ తెలుసు. తప్పు చేస్తే ఏం జరుగుతుందో తెలుసు, అబద్ధం ఆడితే ఏం జరుగుతుందో తెలుసు, నరహత్య చేస్తే ఏం జరుగుతుందో తెలుసు, అండ్ పొరుగువాడిని దొంగిలిస్తే ఏం జరుగుతుందో తెలుసు, పొరుగువాడిని ఏదైనా ఆశిస్తే ఏం జరుగుతుందో మనకి తెలుసు. తెలిసి కూడా బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల అప్పటికీ మన మనసు పీకుతూ ఉంటుంది, అరే నువ్వు తప్పు చేస్తున్నావు అని. అయినా మనసు మాట వెనక బుద్ధిపూర్వకమైన పాపము చేస్తే నీ కొరకు తీక్షణమైన అగ్ని నీ కొరకు ఎదురు చూస్తుంది. తీక్షణమైన అగ్ని. అందుకే ఆ తీర్పు, న్యాయపు తీర్పు కొరకు భయముతో ఎదురు చూడాలట. అయ్యో నేను ఈరోజు ఈ పాపం చేస్తే నా క్రియల వలన ప్రభువు మరలా సిలువ వేయబడుతున్నాడని నీకు దేవుని గురించిన భయం, ఆయన తీర్పులోనికి నేను వెళతానని, ఆ తీర్పు దినాన నన్ను సింహాసనం మీద నిల్చోబెడతాడని, ఆ సింహాసనము దగ్గర మనం ఆయన దగ్గర భయముతో కూడిన ఆయన భక్తి చేయాల్సిన వారమై ఉండాలని, తీక్షణమైన అగ్ని మన కొరకు ఎదురు చూస్తుందని. భూమి మీద భయాలు ఎవరికున్నాయండి? ఎవరికి లేవు. అవసరమైతే దేవుణ్ణి కూడా ఎదిరించేస్తాం. అప్పుడప్పుడు పాత సినిమాల్లో డైలాగ్ ఉండేదండి, సూపర్ స్టార్ కృష్ణ గారు, ఆ దేవుడు దిగొచ్చిన ఈరోజు ఈ పెళ్ళి ఆపలేడు అనేవాడు ఆయన. అలాగే తయారయ్యారు వీళ్ళు కూడా. అని ఆ దేవుడు దిగొస్తే పెళ్ళి ఆపడా? మొత్తం భూగోళాన్నే తలక్రిందులు చేసేస్తాడు. నువ్వెక్కడ ఉంటావు పెళ్ళి ఆపడానికి? కిందకు పోతావు. భూమి తలక్రిందులు అయిందంటే కాళ్ళు పైకి, తల కిందకి. మెడకు కడుతున్నావు, కాళ్ళకు కడుతున్నావు కూడా తెలీదు తాళి. ఆయన ఆ తిరగాత్ర పాదాలకి కట్టేసాడు అనుకోండి, ఇక్కడ పెళ్ళి అంటారు దాన్ని. పెళ్ళి కాస్త ఏమైపోద్ది? పెటాకులు అయిపోద్ది. ఆయనతో పెట్టుకుంటే ఏదైనా అంతే. కనుక రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని రుచి చూచి కూడా అండ్ ఆయన వైపు తిరగకపోతే ప్రియులరా అండ్ ఆయన్ని ఏమనుకుంటుందండి ఈ సమాజం? అందుకే ఆయన రెండవ రాకడలో తిరిగి రాబోతున్నాడన్న భయం అని మనకి ఉండాలి. ముఖ్యంగా క్రీస్తుని విశ్వసిస్తున్న మనకి ఉండాలి. ఆయన వచ్చి ఆ రెండవ రాకడలో ఎదురెళ్ళగలగాలి. ప్రభువా ఇదిగో నీ కొరకు నేనేం చేశాను? లోకాశల్ని జయించాను,
లోకాల మీద విజయం సాధించాను. ఇదిగో నువ్వు రెండవ రాకల్లో ఆసన్నమవుతున్నావని మా పాస్టర్ గారు చెప్పారు. రెండవ రాకల్లో నువ్వు వస్తావన్న నీ కొరకు ఎదురు చూస్తున్నాను. రెండవ రాకల్లో నువ్వు పరిశుద్ధుడిగా వస్తావట, మేఘారూఢుడిగా వస్తావట. నువ్వు వచ్చినప్పుడు ప్రకృతి అంతా మరలా స్తంభిస్తుందట, ఆకాశాలు మెరుస్తాయట, భూకంపాలు కలుగుతాయట, సముద్రాలు ఉప్పొంగిపోతాయట. నువ్వు ఆకాశ మేఘ వాహనం ఎక్కి నువ్వు రాబోతున్నావట. అలాగైతే నేను నిన్ను ఎదురేగడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభువా అని మనం అనాలంటే ప్రియులరా, నిజంగా తెలిసిన తర్వాత బుద్ధిపూర్వకమైన పాపం వైపు మనం ఏం చేయకూడదు, అడుగులు వేయకూడదు. తెలిసి చేస్తే పాప క్షమాపణ ఉంది, తెలియక చేస్తే, తెలిసి చేస్తే మాత్రం పాప క్షమాపణ లేదు. వారిని క్షమిస్తాడు, మనకు మాత్రం ఆ క్షమాపణ అవకాశం లేదు. అందుకే భూమి మీద ఉండగానే పాప క్షమాపణ నిమిత్తం మీరు ఏం చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనికి మీరు కడగబడండి అన్నాడు. దాన్ని ఏమన్నాం, బాప్తిస్మము అన్నాం. మనం ఏం చేయాలన్నమాట, ఆ పాప క్షమాపణ మనకి కలగాలి అని అంటే ఆయన రక్తములో మన అందరం ఏం చేయబడాలి, కడగబడాలి. ఉదక స్నానము చేత ఆయన హిమము వంటి వస్త్రము వలె మనము కూడా మారేటి వారముగా ఉండాలి. ఆయన రెండవ రాకల్లో వస్తాడు. వచ్చే ఆ సమయానికి లోకాశలను జయించాలి, లోకాన్ని జయించాలి. ప్రభువాని కొరకు నేను విజయ వీరుడిగా నిలబడ్డానని ప్రభువుతో మనం అందరం ఏమవ్వాలి, ఎగిసిపోవాలి. తండ్రితో ఆయన బ్రతికుంటే ఆయన మనల్ని తీసుకుపోతాడు, చచ్చిపోతే ఆయన సింహాసనం దగ్గర మనల్ని ఆయన కూర్చోబెట్టుకుంటాడు. ఈ నిరీక్షణ అని సిలువ వేయని క్రైస్తవులందరికీ ఉండాలి. సిలువ వేసేసే వారికి లేకపోయినా వచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ సిలువ వేసేస్తావు కనుక, నువ్వు సిలువ చేసే దానిలో జాబితాలో ఒకవేళ నువ్వు ఉంటే కనుక ఈ నిరీక్షణ నీకు అవసరం లేదు. సిలువ వేయకూడదు, ఆయనను బాహాటంగా అవమానపరచకూడదు అని నీ హృదయం నిన్ను గర్జిస్తుందా? అయితే నువ్వు ఖచ్చితంగా ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి. ఆయన త్వరగా రమ్మని మన అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునేవారుగా ఉంటారని ఆశిస్తూ ఈ కొద్ది మాటలు ఆయన వెనుకడులో ఆశీర్వదించి దీవించును గాక. మోకాళ్ళు వేస్తే ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. రాకడ సమయంలో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? ప్రభు యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? రాకడ సమయంలో కడబూర శబ్దముతో సౌండ్యం ప్రభు యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? రావయ్యా యేసయ్య వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్య వేగమే రావయ్యా. కలిసి పాడదాం ప్రియులారా. స్తోత్రం. ప్రతి ఒక్కరి మోకాళ్ళు వేసి ప్రభువుని మన హృదయాల్లోనికి ఆహ్వానించేవారు ఉంటాం. అయ్యా నా మనసు నీకు అర్పిస్తున్నాను. ప్రతి ఒక్కరూ మార్పు చెందుదాం ప్రియులారు. తెలియక ఇప్పటి వరకు నేరాలు ఘోరాలు చేశాం, మేము తెలిసిన వారిగా ఆయన దగ్గర పాప క్షమాపణ పొందుకుందాం. రాకడ సమయంలో ఎదురు రక్షణ నీకుందా? యేసయ్యా ఎదురు రక్షణ నీకుందా? లోకాశలపై విజయం నీకుందా? లోకాశలపై రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా. అక్కడ సమయంలో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? ఇంపైన ధూపావేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా? ఇంపైన ధూపావేదిక
ఏకాంత ప్రార్థన నీకుందా, యేసుని నాథునితో సహవాసం నీకుందా, యేసుని నాథునితో సహవాసం నీకుందా. రావయ్యా యేసయ్య వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్య వేగమే రావయ్యా, రావయ్యా. అక్కడ సమయంలో కడబోర శబ్దముకు యేసుని చేరుకుని విశ్వాసము నీకుందా, ప్రభు యేసుని చేరుకుని విశ్వాసము నీకుందా, యేసుని చేరుకుని విశ్వాసము నీకుందా, ప్రభు యేసుని చేరుకుని విశ్వాసము నీకుందా. దినమంతా దేవుని సన్నిధిలో వాక్యము కొరకు ఆకలి నీకుందా, దినమంతా యేసుని ఆశింకే దీన మనసు నీకుందా, యేసుని ఆశింకే రావయ్యా యేసయ్య వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్య వేగమే రావయ్యా. స్తోత్రం. అక్కడ సమయంలో కడవోర శబ్దంతో యేసుని చేరుకుని విశ్వాసం నీకుందా, ప్రభు యేసుని చేరుకుని విశ్వాసం నీకుందా. నా పాపారోత జీవితము ఈ పాత హృదయం మారిందా, నీ పాపారోత జీవితము ఈ పాత హృదయం మారిందా, నూతన హృదయంతో ఆరాధన నీకుందా, నూతన హృదయంతో ఆరాధన నీకుందా. రావయ్యా యేసయ్య వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్య వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్య వేగమే రావయ్యా. రాకడ సమయంలో కరవోర శబ్దముతో యేసుని చేరుకుని విశ్వాసము నీకుందా, ప్రభు యేసుని చేరుకుని విశ్వాసము నీకుందా, యేసుని చేరుకుని విశ్వాసము నీకుందా, ప్రభు యేసుని చేరుకుని విశ్వాసము నీకుందా, యేసుని చేరుకుని విశ్వాసము నీకుందా, ప్రభు యేసుని చేరుకుని విశ్వాసము నీకుందా. దేవునికే మహిమ కలుగును గాక. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడు మమ్మల్ని కన్న తండ్రి, అయ్యా నీ బిడ్డలు నీ విలువైన మాటలు వింటున్నారు. తెలియక చేసిన పాపానికి క్షమాపణ ఉందేమో కానీ తెలిసి మా హృదయాలు మార్చుకోక, మా మనస్సులను చక్కదిద్దుకోక, అయ్యా ఇదిగోనైనా బుద్ధిపూర్వకమైన పాపం చేసిన ఎడల మేము మరలా ఇదిగోనైనా పాప క్షమాపణ మమ్మల్ని అలా నూతనపరచడం మరలా అసాధ్యం అన్నావు. ఇక మీదట మాకు పాప క్షమాపణ లేదని నీ లేఖనాలు సెలవిస్తున్నాయి. అయ్యా ఇదిగోనైనా మా హృదయాలు మార్చుకుని కురువన బిడ్డలందరూ వారి మనస్సులను కట్టుకొని వారి ఆలోచనలు కట్టుకొని దేవుడు మనల్ని తిరిగి తీసుకుపోబోతాడని, ఆయన మేఘారూఢుడే తిరిగి రాబోతున్నాడని, ఇదిగో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ ఆత్మనామంలోనికి అందరము మారు మనసు పొందాలని తెలియక 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 నీ బిడ్డలు అవిశ్వాసము కలిగి ఉన్నారయ్యా. ఇదిగోనైనా వారికి తెలియపరచమని అడుగుచున్నాను. ఇదిగో తెలియక అవిశ్వాసము కలిగిన వారికి తెలియపరచండి, వారి మనోనేత్రాలు వెలిగించండి ప్రభు. తెలుసుకున్న తర్వాత బుద్ధిపూర్వకమైన పాపాన్ని విడిచిపెట్టి అయ్యా నీ కొరకు ఉన్నతమైన జీవితాన్ని కలిగి బ్రతికే స్వభావాలని బిడ్డలందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాను. అయ్యా మీ ఆదరణ గొప్పది, మీ కనికరము గొప్పది, మీ జాలి గొప్పది. కనికరము కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, దయ కలిగిన దేవా, బిడ్డలందరినీ కాపాడి రక్షించడానికి మీ శిలువ త్యాగం అయ్యా ఇదిగోనైనా నీ మహిమా స్వరూపము నీ శక్తిని వారు తెలియక నిన్ను శిలువ వేశారు.
నువ్వు ఎంత గొప్పవాడో వారికి తెలుసుంటే, నువ్వే సర్వశక్తి గల దేవుడు అని వారు గ్రహించి ఉండుంటే ప్రభు ఇదిగోనైనా నిన్ను సిలువ వేయకయుందురు. ఇప్పటికీ నీ మహిమ అనేక జనాంగం ఎరగక అయ్యా నిన్ను దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, నిన్ను అవమానపరుస్తున్నారు. తెలియక వారు అవమానపరుస్తున్నారు కనుక క్షమించమని ప్రార్థిస్తున్నాను. ఒకవేళ తెలిసి తెలిసి బుద్ధిపూర్వకమైన పాపము చేసిన ఎడల అయ్యా మీరు ఏ శిక్షా విధినైతే అమలు చేయించారో తీక్షణమైన అగ్ని వారి కొరకు ఎదురు చూస్తుందని మాట్లాడావు. అయ్యా నీ నిత్య అగ్ని వైపు తీక్షణమైన తీర్పులోనికి మేము ప్రవేశపెట్టబడేవారముగా కాక ఆ తీర్పుని మేము తప్పించుకొని మీ దయగలిగిన మీ మీద మా మనస్సులను ఆనుకొని ప్రభు నీ వైపు మా మనస్సులు అందరి మనస్సులు తిప్పడానికి మీ సహాయ సహకారాలు అందించమని అడుగుచున్నాను. మీ జాలి గొప్పది, మీ ప్రేమ గొప్పది, జాలి కలిగిన దేవుడు. కూడి ఉన్న బిడ్డలందరి మీద మీ జాలి ఉంచండి. ఉపవాసాలుండి బట్టలు కట్టుకుని ఆహారము తినక ప్రభా సరైన నీరు త్రాగక నీ బిడ్డలు గోజాడు అడుగుతున్నారయ్యా. బిడ్డలకి ఎన్నో అవసరతలు అక్రతల కొరకు నీ దగ్గరకు వచ్చి మోకాళ్ళు అడుగుతున్నారు. ఇదిగో ఆయన సన్నిధానానికి వెళ్తే సుఖశాంతులు వస్తాయని, ఆయన సన్నిధానానికి వెళ్తే మనస్సు నెమ్మది కలిగి ఉంటుందని, ఆయన సన్నిధానానికి వెళ్తే మనం అక్కడ ప్రశాంతత కలిగి ఉండగలమని అయ్యా ఎన్నో శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు నడుము నలిగిపోతున్న నీ బిడ్డలైన వారంతా కూడా నీ సన్నిధాన వర్తనలై ఉన్నారు. ప్రభు ఆశీర్వదించండి, దీవించండి. ప్రతి బిడ్డకు ఇదిగోనైనా మనస్సులను స్థిరపరచమని అడుగుతున్నాను. ఓపిక కలిగి ఉన్న వాక్యాన్ని దృష్టిలో చెత్తుకుపోకుండా నీరు కట్టి ఫలింపు దయచే. శ్రమైనను, హింసైనను, కొరవైనను, ఖడ్గమైనను మేము వెనక తట్టు తిరిగే వారముగా కాక నీ వైపు మనస్సు, నీ మీద మనస్సును ఆనుకొని ప్రభు నీ వైపు మేము తిరిగే భాగ్యాన్ని నీ బిడ్డలమైన మాకందరికి అనుగ్రహించమని అయ్యా ఎందరో రోగులు ఉన్నారు, బలహీనులు ఉన్నారు, ముట్టండి, స్వస్థపరచండి. సేతుపతమ్మ గారిని మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. మీ కుమార్తె విషయంలో ఘనమైన కార్యాన్ని చేయండి. తింటున్న ప్రతి ఆహార పదార్థం జీర్ణం కావడానికి సహాయం చూపండి. ప్రభు ఇదిగోనైనా నన్ను ఎవరిని మీరు ముట్టమని అడుగుచున్నాను. ఉపవాసాలు నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా అయ్యా ఉపవాస దినములు పూర్తయ్యేసరికి నీ బిడ్డలకు సజీవులుగా ప్రభు మరొక ఆయుష్కాలాన్ని పొడిగించి నీ సన్నిధానంలో సాక్షులుగా నిలబెట్టమని అడుగుచున్నాను. అయ్యా నీ కృప గొప్పది, నీ ఆదరణ గొప్పది. ఆదరించే దేవుడు. మనుషులు మా వైపు లేకపోయినా, అధికారులు మమ్మల్ని పట్టించుకోకపోయినా నమ్మకము కలిగిన దేవుడు నీవు ఉన్నావని నీ మీద ఆధారపడ్డారయ్యా. నీ బిడ్డని నీ చేతి ఎత్తి పట్టుకోండి అయ్యా. కుమారమాయని మీ చేతులకు అప్పగిస్తున్నాను. బిడ్డ విషయంలో గొప్ప కార్యాన్ని చేశారు. ఇంకా చక్కటి కార్యాన్ని నీ బిడ్డకు చేయమని అడుగుతున్నాను. ఆ ఎముకలను ముట్టండి, ఆ మాంసాన్ని ముట్టండి, ఆ శరీరాన్ని ముట్టండి. ఆ శరీరం అంతా చక్కటి మాంసాన్ని పొదగమని అడుగుతున్నాను. ప్రభా ఇదివరకు నువ్వు మాట మాత్రం సెలవిస్తే మా బ్రతుకులే మారిపోతాయి అయ్యా. నీ మీద ఆధారపడటం మాకు తెలియాలి, నిన్ను హత్తుకోవడం మాకు తెలియాలి, నీ దగ్గర కన్నీళ్లతో ఎలా ప్రార్థించాలో మాకు తెలియాలి. అడుగుడి మీకు ఇస్తానన్నావు, వెతకండి మీకు దొరుకుతానంటున్నావు. ప్రభు అడగక మేము పొందుకోలేకపోతున్నాం. మేము నీ బిడ్డ విషయంలో అడుగుచున్నాడు. ప్రభు నీ బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి అయ్యా. ఇదిగోనైనా మాకు తెలియక ఇంకెందరో రోగగ్రస్తులు ఉన్నారు. హాస్పిటల్లో వైద్యం చేయించుకునే స్థితి లేక, సరైన వైద్యం అందక ప్రభు ఇదిగోనైనా ఇరుకులు, ఇబ్బందులతో, కరువు కాటకాలతో అల్లాడిపోతున్నారయ్యా. మీ చిత్తమైతే ఆ బిడ్డలందరినీ దీవించండి, సక్రమమైన మార్గాన్ని సరళము చేయండి. ఎవరితో మీరు మాట్లాడతారో మాట్లాడి సరైన వైద్యం అందడానికి మీ కృప చూపించమని అడుగుచున్నాను అయ్యా. మీ ఆదరణ గొప్పది ప్రభువా. ఇదిగోనైనా బత్తిన శ్రీనివాస్ గారు, అన్నయ్య గారిని, తల్లి గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ కుమార్తె విషయంలో కూడా మేలుకరమైన జీవితాన్ని బిడ్డకు అనుగ్రహించండి. మీ చిత్తము ఏమై ఉన్నదో మాకు తెలియదు. మేము ఎన్ని తలచినా, మేము ఏది అడుగుచున్నా జరగాల్సింది మీ చిత్తమే కనుక మీ చిత్తము యావత్తును నీ బిడ్డ ఎడలో జరిగించమని అడుగుచున్నాను ప్రభువా. ఇదిగోనైనా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న నీ బిడ్డలు ఉన్నారు ప్రభు. కుటుంబాలు నలిగిపోతున్నాయి అయ్యా. ప్రభా చక్కటి ఉపశమనాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. వారి కష్టార్జితాలను ఆశీర్వదించండి, వారి దుఃఖనిధులను ఆశీర్వదించండి, వారి పాడి పంటలను ఆశీర్వదించండి. వారు చేసుకున్న కష్టాన్ని గొప్ప చేయమని అడుగుచున్నాను అయ్యా. గొప్ప దేవుడు, మహిమ కలిగిన దేవుడు, నీ మహిమని కుమారుల ఎడల చేసి చక్కటి ఉపశమనాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా. వారి ఉద్యోగాలు చేసుకుంటారు నీ బిడ్డలు ఉన్నారు. వారి ఉద్యోగాలను ఆశీర్వదించండి ప్రభా. ఇదిగోనైనా
వ్యాపారాలు చేసుకుంటున్న నీ బిడ్డలు ఉన్నారు. వారికి చక్కటి వ్యాపారాలను ఇదిగోనైనా కొనసాగడానికి నీ కృప చూపించండి అయ్యా. ఇదిగోనైనా నీ బిడ్డలందరూ కాయ కష్టం చేసుకునే బిడ్డలు ఉన్నారు, దినసరి కూలీలు చేసుకునే బిడ్డలు. ఉదయం అనక సాయంత్రం అనక ప్రభు కష్టించి పనిచేసి మరలా సాయంత్రానికి నిన్ను ఆరాధించే బిడ్డల కష్టాన్ని మీకు జ్ఞాపకం చేసుకోండి. వారి పనులంతట్లో మీ సహాయం ఉంచండి ప్రభు. ఇదిగోనైనా వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించమని అడుగుచున్నాను. నీ జీవజలధారుల బిడ్డల్లో ప్రవహింపచేయండి. పగలు ఎండ దెబ్బే అసలు కానీ రాత్రి వెన్నెల దెబ్బే కానీ నీ బిడ్డలకు తగలనీయక మీరు రెక్కల చాటున భద్రపరిచి కాపాడి సంరక్షించమని అడుగుచున్నానయ్యా. దయగలిగిన దేవుడు ప్రభా, నీ దయార్థ హృదయాన్ని నీ బిడ్డల మీద ఉంచమని అడుగుచున్నాను తండ్రి. ఇదిగోనైనా నీ కుమార్తె బుజ్జి గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా. నీ కుమార్తె లేజర్ ఆపరేషన్ చేసుకుని ఉన్నారు ప్రభు. ఇదిగోనైనా నీ కుమార్తెను స్వస్థపరచండి, నీ కుమార్తెను తాకండి అయ్యా. నీ మహిమ కలిగిన హస్తముతో పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని బిడ్డకు ప్రసాదించమని అడుగుచున్నాను. ఇదిగోనైనా మరలా నీ సన్నిధానంలో బిడ్డలను సాక్షులుగా నిలబెట్టండి. శ్రమ వచ్చినా నా దేవుడు గొప్పవాడు, నన్ను విడిచిపెట్టలేదు, శోధనలోనూ నా చేయి పట్టుకుని వెన్నంటి నడిపించాడని నీ బిడ్డలు నీ నామాన్ని గుర్తెరగాలి అయ్యా. ఇదిగోనైనా సూర్య గారిని మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. నీ కుమారుడు విషయంలో ఘనమైన కార్యాన్ని చేశారు, చక్కటి మేలుకరమైన జీవితాన్ని నీ కుమారుడికి అనుగ్రహించారు అయ్యా. అందరూ బట్టి మీకు వందనాలు. ఇంకా గాయాన్ని కట్టండి, ఇంకా స్వస్థపరచండి. మరలా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చక్కటి వర్తమానాన్ని నీ బిడ్డకు అందించమని అడుగుచున్నాను. అలాగే మాకు తెలియక ఎందరో రోగగ్రస్తులు ఉన్నారయ్యా. ప్రతి రోగగ్రస్తుని బిడ్డను ప్రార్థించమని అడిగి ఉన్నారు. ప్రతి బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నాను ప్రభు, ఆదరించండి అయ్యా. ఇదివరైనా హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న బిడ్డలను ఆశీర్వదించండి. వారు ఇదివరైనా ప్రార్థించమని అడిగి ఉన్నారు ప్రభు. వారి కుటుంబాలను ఆశీర్వదించండి, వారు చేసుకున్న పనులను ఆశీర్వదించండి. గల్ఫ్ దేశాల్లో నీ బిడ్డలు ఉన్నారు ప్రభు. గల్ఫ్ దేశాల్లో ఉన్న నీ బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి. అక్కడ నాన్నవారు ఎవరు ఉండరు కనుక ఆదరించే దేవుడు, హత్తుకునే దేవుడు ప్రభు. ఇదిగోనైనా పగలనక రేయనక వారు కష్టపడి ఇక్కడ బిడ్డలను భార్యను ఇదిగోనైనా రక్త సంబంధికులు అందరినీ విడిచిపెట్టుకుని వెళ్ళి అక్కడ కష్టించి పనిచేస్తున్నారు ప్రభు. ఆ బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. అక్కడ తల్లివి నీవే, తండ్రివి నీవే, ఆదరించేవాడవు నీవే. వారికి ఏ విధమైన రోగాలు కలగనీయక, ఒకవేళ రోగాల బారిన పడినా మరలా తిరిగి సజీవులుగా నీ బిడ్డలను లేపి అక్కడ నీ కనికరం, నీ దయా నీ బిడ్డల మీద ఉంచమని అడుగుచున్నాను. బెంగళూరు ప్రాంతంలో ఉన్న నీ బిడ్డ పూర్ణిమాని నీ చేతులుగా అప్పగిస్తున్నాను అయ్యా. ఇదిగోనండి మీరంటే విశ్వాసం కలిగిన బిడ్డ, యవ్వన కాలంలో ప్రభు అక్కడ ఇదిగో తల్లిదండ్రులను విడిచి ప్రభు ఇదిగోన బిడ్డ ఆ ఉద్యోగం చేసుకోవడానికి వెళ్ళి ఉంది. నీ బిడ్డను ఆశీర్వదించండి, ఆ ఉద్యోగాన్ని ఇంకా ఇదిగోనైనా గొప్ప చేయమని అడుగుచున్నాను. నానాటికి ఇదిగోనైనా బిడ్డను ఘనపరచండి. ఇచ్చిన సహోదరి మహాలక్ష్మిని మీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా. బిడ్డ విషయంలో ఘనమైన కార్యాన్ని చేశారు, ఇదిగోనైనా ఇంకా మేలుకరమైన కార్యాన్ని చేయండి. జరగబోయే దినములన్నిటినీ బిడ్డను మీరు ఎక్కల చాటున భద్రపరిచి కాపాడి సంరక్షించమని అడుగుచున్నాను అయ్యా. కనికరము కలిగిన దేవుడు, మహిమ కలిగిన దేవుడు ప్రభు, బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా. ఇదిగోనైనా ఇంకా సంఘంలో అనేక అవసరతలు కలిగిన బిడ్డలు ఉన్నారు. గల్ఫ్ దేశాల్లో చిక్కులు పడి ఉన్న బిడ్డలు ఉన్నారయ్యా. వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాను. మీ చిత్తమైతే ఆ చిక్కులను విడుదల కలిగించండి, బిడ్డల మనస్సులను మార్చండి. చక్కటి గృహాలు వారికి దొరకడానికి మీ సహాయం అనుగ్రహించమని అడుగుచున్నాను. జాలి కలిగిన దేవుడు, కృప చూపించండి అయ్యా. బహుమానాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు, చక్కటి బహుమానాలను అనుగ్రహించండి ప్రభు. ఇదిగోనైనా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు, చక్కటి వైవాహిక జీవితాలని బిడ్డలకు అనుగ్రహించండి. బాలింతలు ఉన్నారు, చిన్న బిడ్డలు కలిగిన వాళ్ళు ఉన్నారు ప్రభు. ఇదిగోనైనా చిన్న బిడ్డలను తల్లులను ఆశీర్వదించి దీవించమని అడుగుచున్నాను. ఆహార విషయంలో, పాల విషయంలో మీ బిడ్డలకు చక్కటి సహాయాన్ని అందించండి. ఇంటర్ ఎగ్జామ్స్ రాసి ఫలితాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు అయ్యా. చక్కటి ఉత్తీర్ణత కలిగి తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చే బిడ్డలుగా బిడ్డలను తీర్చిదిద్దండి. డిగ్రీ పరీక్షలు రాసి ఉత్తీర్ణులై ఉన్న నీ బిడ్డలు ఉన్నారు, చక్కటి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు. మీ చిత్తమైతే చక్కటి క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడానికి మీ సహాయం అనుగ్రహించండి. యవనస్తులైన మగబిడ్డలు ఉన్నారు ప్రభు, వాళ్ళు పరీక్షలు రాసి ఉన్నారు. కొంతమంది చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న నీ బిడ్డలు ఉన్నారయ్యా. వారిని కూడా ఆదరించండి, కనికరించండి. ఎలాంటి అలసట నీ బిడ్డలకు కలగనీయక, ఎలాంటి దుష్టుడి యొక్క కన్ను నీ బిడ్డల మీద ఉండక భద్రపరిచి కాపాడి రక్షించండి. వారి పనిపాట్లలోనూ వారి ప్రయాణాల్లోనూ ఇదిగోనైనా వారిని సేవించుతున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు కూడా నీ సహాయాన్ని బిడ్డలకు ఉంచమని అడుగుచున్నాను అయ్యా. దుష్టుడిని రేగనీయక అపవాదిని తొంగలో తొక్కమని అడుగుచున్నాను. దుష్టుని ఎదిరించండి, మీ వద్ద నుండి పారిపోతాడని నీ లేఖనాలు చదివిస్తున్నాయి. ఈ ఉపవాస దినాల్లో ప్రభువా ఇదిగోనైనా ఏ విధమైన గలిబిలి పెట్టాలని వాడు చూస్తున్నాడు
ప్రభా ఇదిగో నా అపవాదిని కట్టడి చేయండి, అదే పాతాళానికి వాడిని తొక్కమని అడుగుతున్నాను. అయ్యా సమస్తం ఎరిగిన దేవుడు, సమస్తానికి ఆధారభూతుడు అయిన దేవుడు, బాలాజీ అన్నయ్య గారిని ఇచ్చిన కుమారుణ్ణి మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రభా ఇదిగో నన్ను బిడ్డ విషయంలో గొప్ప కార్యాన్ని చేయండి. అయ్యా ఆ బిడ్డను ముట్టండి, తాకండి, స్వస్థపరచమని అడుగుతున్నాను. నీ కుమారుడికి ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు అయ్యా మోకాళ్ళలోని సన్నిధానంలో ఇదిగో రహస్యమందున్న నీకు మొరపెడుతున్నప్పుడు నీ కుమారుడి ప్రార్థన ఆలకించమని అడుగుతున్నాను. నీ కుమారుడి ప్రార్థనకు ప్రతిఫలము దయచేయండి. చక్కటి సరైన సరళమైన మార్గాన్ని నీ బిడ్డకు ఏర్పాటు చేయమని అడుగుతున్నాను. ప్రభా నా దేవుడు ఏదైనా చేయగలిగిన సమర్థుడని, నా దేవుడు నన్ను ముళ్ళబాట నుండి పూలబాట వైపు నడిపిస్తాడని, అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తాడని ఎదురు చూస్తున్నాడు నీ బిడ్డ. ప్రభా ఇదిగో నీ బిడ్డ విషయంలో గొప్ప కార్యాన్ని చేయండి. నీ బిడ్డ ఏదైతే ఆశించి ఉన్నారో, ఏ తలంపులతో నీ సన్నిధానానికి వస్తున్నారో ఆ బిడ్డ యొక్క ప్రతి తలంపును, ఆశ కలిగిన ప్రాణాన్ని మేలులతో తృప్తిపరచమని అడుగుచున్నాను. అయ్యా మహిమ కలిగిన దేవుడు, గొప్ప దేవుడు. అయ్యా ఇదిగో నేను ఇంకెవరైనా మర్చి ఉన్నానేమో, ఇంకెవరైనా విడిచిపెట్టి ఉన్నానేమో. నీ బిడ్డలందరిలో వ్యవసాయాన్ని చేసుకుని నీ బిడ్డలు ఉన్నారయ్యా, వారి పాడి పంటలను ఆశీర్వదించండి. పంటకు చేతికి రాబోయే కాలంలో ఎలాంటి ఉపద్రవాల పాలు వారు కాక మీ రక్షణ కవచం వారి మీద ఉంచండి. ప్రభా వారు అప్పులు తీరడానికి నువ్వు ఒక మార్గాన్ని వాడికి చూపించావు, ఆ మార్గంలో ప్రతిఫలాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాను. దయగలిగిన దేవుడువు, మహిమ కలిగిన దేవుడువు, కృప కలిగిన దేవుడువు. నీ మహిమని ఎవరికి చెందనిచ్చే దేవుడు కాదు. గర్భఫలాలు లేక వస్తున్న నీ బిడ్డలకు గర్భఫలాలను అనుగ్రహించిన దేవానికి వందనాలు. ప్రభు ఇదిగోనైనా ఇంకా అందరూ గర్భఫలాలు లేక మీరు ఇచ్చే బహుమానాల కొరకు ఎదురు చూస్తున్నారయ్యా. అది ఎన్ని వైద్యశాలలకు తిరిగినా ప్రభు ఇదిగోనైనా వైద్య శాస్త్రం వల్ల కూడా కాని పని. ప్రభు ఇదిగోనైనా ఇదిగో 100 గుడ్రాలు 100 మంది పిల్లల్ని కంటదని లేఖనాలు చదివిస్తున్నాయి. గుడ్రాలకు నోటి నిండా నవ్విస్తానని నువ్వు మాట్లాడుతున్నావు. ఆకాశము భూమి గతించకపోయినా నీ మాటలకు గతింపు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనన్నావు. అయ్యా నీ బిడ్డలు నమ్మలేక ప్రభువా అవిశ్వాసము కలిగి ఉన్నారేమో, విశ్వసించలేని వారిగా ఉన్నారేమో. వారిలో ఉన్న దోషాలను కట్టండి, వారిలో ఉన్న ప్రభు ఇదిగో కళంకాన్ని తీసివేయండి. ఇరువురి దంపతులను మీరు ఆశీర్వదించండి. ప్రభు ఇదిగోనైనా దంపతుల్లో ఎవరిలో లోపాలున్నా తీసివేయమని అడుగుచున్నాను. గర్భఫలము యెహోవా ఇచ్చి బహుమానమని, మీరు మాత్రమే ఇవ్వగలరని తన ప్రియులను తెరిచిచుండగా ఆయన వారికి ఇచ్చిచున్నాడని మీ లేఖనాలు సెలవిస్తున్నాయ్యా. మీ లేఖనంలో సున్నైనను ఒత్తైనను ఇదిగోనైనా పల్లిపోదు. ప్రభా నీ లేఖనాలు గొప్పవి. ఈ రుచిని ఎరగాలి. యెహోవా దయాళుడని రుచి చూడాలి నీ బిడ్డలైన వారందరూ కూడా. నువ్వు చేసే గొప్ప కార్యాలు రుచి ఎరగాలి. నీ మీద ఆధారపడటం ప్రతి బిడ్డకు రావాలి ప్రభువా. ఇదిగోనైనా వారికి తెలియక నిన్ను అడగలేకపోతున్నారేమో, ఏ విధంగా ప్రార్థించాలో తెలియని వారిగా ఉన్నారేమో, మందబద్దులుగా ఉన్నారేమో ప్రభువా. ఇదిగోనైనా నిద్రమత్తులుగా ఉన్నారేమో. యేసు నామములో ప్రతి విధమైన మందబద్దులు వదిలిపోవును గాక. ప్రభువా ఇదిగోనైనా నీ బిడ్డలను తేజరిల్లింప చేయండి. లెమ్ము తేజరిల్లిము, నీకు వెలుగు రాబోతుందని లేఖనాలు మాట్లాడుచున్నాయి. అయ్యా ఇదిగోనైనా నీ బిడ్డలను ఆదరించమని అడుగుచున్నాను. ప్రభా ఇదిగోనైనా 10th క్లాస్ పరీక్షలు రాస్తున్న బిడ్డలు ఉన్నారు. ఇదిగోనైనా బిడ్డలు చదువులో చక్కటి జ్ఞానాన్ని అనుగ్రహించండి. ప్రతి బిడ్డకు చక్కటి జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి. చదువుతున్న ప్రతి వచనాలు, ప్రతి మాట, ప్రతి పాఠం బిడ్డలకు అర్థం కావడానికి నీ సహాయాన్ని చెప్పండి. పరీక్ష హాల్లోకి హాజరవుతున్నప్పుడు ప్రభా తగిన జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఏమి వ్రాయాలో ప్రభువా నీ బిడ్డలకు తెలివినివ్వండి. చదివినవన్నీ చక్కగా జ్ఞాపకం ఉండి పరీక్ష హాల్లో చదివినవన్నీ ఇదిగోనైనా నెమ్మది కలిగిన మనసుతో ప్రభువా పేపర్ మీద ప్రజెంట్ చేయగలిగిన స్థితిని బిడ్డలకు అనుగ్రహించండి. ఎందుకంటే ఆకాశం వైపు కొండల తట్టు మా కన్నులెత్తినప్పుడు మాకు సహాయకుడు నీవే. ప్రభా ఇదిగో 10th క్లాస్ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆదరించండి, కనికరించండి, కృప చూపించండి. దేవా ఇదిగోనైనా బిడ్డల విషయంలో ఘనమైన కార్యాన్ని చేయమని అడుగుచున్నాను. ఫంక్షన్ చేసుకుంటున్న శ్రీవల్లిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇదిగోనైనా మీరు దయగలిగి నీ బిడ్డలలో మీ కృప చూపించారు. దయగలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు. జరగబోయే విందు కార్యక్రమం అంతట్లో మీ సహాయం ఉంచండి. ఇచ్చిన 2 సహోదరులను బిడ్డలిద్దరిని ఆశీర్వదించండి. ఫలభరితమైన జీవితాలు వారికి ఇవ్వండి ప్రభువా. వారి చదువుల్లో మీ సహాయం ఉంచండి. తల్లిదండ్రులకు చక్కటి చేయూతనిచ్చే బిడ్డలుగా నీ బిడ్డలను తీర్చిదిద్దమని అడుగుచున్నాను. నీ మీద ఆధారపడిన బిడ్డలను నువ్వేమాత్రము సిగ్గులు పరిచే దేవుడో కాదు. అయ్యా నీ బిడ్డలు ఏ దశలోనూ సిగ్గులు పడనియొద్దు ప్రభా. ఇదిగా నీ బిడ్డలు నీ చేతులకు అప్పగిస్తున్నాను. నా దేవుడు గొప్పవాడు, ఘనమైన వాడని నీ బిడ్డలు నీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా ప్రభా వారిని నీ చేతులతో ఎత్తిపట్టుకోమని అయ్యా ఇదిగోనైనా
ఇదిగో ఇంకా ఎవరినైనా నేను మరిచి ఉంటే ప్రార్థించమని ఎందరో అడిగి ఉన్నారు. వారందరి కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. బిడ్డలందరినీ ఆశీర్వదించండి, దీవించండి. ప్రతి విధమైన మేలులతో తృప్తిపరిచి మీ చేతులతో ఎత్తిపట్టుకుంటారని సాయంత్రం జరగబోయే ఆరాధన అంతట్లో మీ సహాయ సహకారాలు వచ్చండి ప్రభా. ఇదిగో దీనులు మలుపులు అభాగ్యులం ఎన్నికలేని వాళ్ళం ఈ సేవను చేస్తున్న మమ్మల్ని కూడా ఆశీర్వదించండి, దీవించండి. మీ చిత్తము ఏమై ఉన్నదో మీ చిత్తము యావత్తు మా ఏడలు కూడా నెరవేరుస్తారని ప్రభా. ఇదిగో నీ నామానికి ఘనత తెచ్చే పాత్రలుగా మమ్మల్ని మలుచుకొని నీ సంఘాన్ని అభివృద్ధి చేయండి. అనేక జనాంగాన్ని దేవాలయపు నడిపించమని అడుగుచున్నాను. సూచక క్రియలు, మహత్కార్యాలు, అద్భుత కార్యాల చేత నీ నామ కీర్తిని అనేకులకు ఇనుమటింప చేయగలిగిన శక్తి సామర్థ్యాలు మా సంఘానికి మాకును నొసుకుతారని ఆశిస్తూ సమస్త బిడ్డలైన వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రారుడా, స్తుతులను స్తుతి పాత్రుడా, నా శత్రువులు నన్ను ఈ ఆత్మనాలో కృంగినే ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మనాలో కృంగినే ప్రభు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే, నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి రక్షించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా, స్తోత్రారుడా, స్తుతులందుకో పూజారుడా. స్తుతి పాత్రుడా. బిడ్డలందరినీ కాచి దాచి కాపాడి భద్రపరిచి ఇదిగోనండి మీరు అక్కడ ఆలస్యమైతే మా ప్రాణం అక్కడ ఆలస్యమైతే దేవ సాయంత్రానికి మేమందరం కూడుకొని మరలా నిన్ను ఆనందించి సంతోషించే భాగ్యాన్ని నీ విడలముగా మాకందరికి అనుగ్రహింపచేయమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ కొద్ది ప్రార్థన నాథుడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు.